ప్రేక్షకులందరికీ నమస్తే. మీకు ఆల్రెడీ తెలుసు ప్రేక్షకులు, నేను ఋగ్వేదాన్ని, శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో. అది కూడా సరళమైన భాషలో. కృష్ణ యజుర్వేదం మీద పని జరుగుతుంది, కొంచెం స్లోగా జరుగుతుంది. కానీ వీలైనంత వరకు కృష్ణ యజుర్వేదాన్ని కూడా తొందరగా అనువాదం చేసి మీకు అందించాలనే కోరికతో నేనున్నాను. అలాగే క్రైస్తవం మీద కూడా ఒక 5 బుక్కులు రాశాను. సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని ఇంకో గ్రంథాన్ని కూడా రాశాను. ఈ పుస్తకాలు మీరు కొనాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసి ఈ పుస్తకాలు మీరు కొనొచ్చు. వీటికి సంబంధించిన వివరాలు, ధర ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రేక్షకులు. ప్రేక్షకులకు నమస్తే. రామ్ మందిరంలో డబ్బుల దొంగతనం జరిగింది, లేకుంటే వెండి ఇటికెలు ఏవైతే భక్తులు డొనేట్ చేశారో అవి కూడా కనిపించడం లేదు, దొంగతనం జరిగింది అని అక్కడ ఎవరైతే అధిపతి ఉన్నాడో ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. ఇది క్యాషువల్గా చేస్తున్న విషయాలలోనే ఇవన్నీ తెలిసాయింది. తెలిసిన తర్వాత ఒక సిట్ ఫామ్ అయింది. ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. 10 రోజులలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి ఆ రిపోర్ట్ వెళ్ళింది. తర్వాత ఆ సిట్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చింది, ఏం చెయ్యాలి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే, రామ్ మందిరంలో దొంగతనం జరగగానే చాలా మందికి కోతికి కొబ్బరికాయ దొరికింది అంటారు కదా, అట్లా తయారైందన్నమాట. మీరు చూస్తే ఒకటి, చాలా మందికి రామ్ మందిరాన్ని కట్టడమే ఇష్టం లేదు. రామ్ మందిరాన్ని కడితే చాలా మందికి ఇబ్బంది అయిపోయింది, మీకు తెలుసు ప్రేక్షకులు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు 2018 సంవత్సరంలో. జడ్జిమెంట్ ఇవ్వకండి, జడ్జిమెంట్ ఇస్తే ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయని. ఎన్నో సంవత్సరాలుగా ఈ రామ మందిరం జడ్జిమెంట్ రాకుండా ఆపుకున్నారు. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చేసి ఆ రిక్విజిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డాక్యుమెంట్స్ వీటిని ట్రాన్స్లేట్ చేయడము అవన్నీ చేయించి ఆ జడ్జిమెంట్ తొందరగా వచ్చేటట్టు చేసింది. తర్వాత ట్రస్ట్ ఫామ్ చేశారు, డొనేషన్స్ తీసుకున్నారు, రామ మందిరాన్ని కట్టారు, స్టార్ట్ అయింది. చాలా మంది పొలిటీషియన్స్, లెఫ్ట్ లాబీ, వీళ్ళు గుడికి కూడా వెళ్ళలేదు. మేము ఎప్పుడన్నా తర్వాత వెళ్తాం అంటే ఒక గ్రూప్ ఉంది ప్రేక్షకులు. ఈ గ్రూప్ ఏంటంటే, అసలు రామ మందిరం కట్టడం ఇష్టం లేదు, జడ్జిమెంట్ కూడా రాకుండా అడ్డుకున్నారు, కట్టిన తర్వాత కూడా వెళ్ళలేదు, శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకోలేదు. దాని మీద అనేకమైన ఏవో నేరాలు మోపుతూనే ఉన్నారు. ఈవెన్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు కూడా చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి, ఇక్కడేదో స్కామ్ జరిగింది. తర్వాత ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు అక్కడ భక్తులిచ్చే డబ్బులలో అవకతవకలు జరిగాయి, కొన్ని వస్తువులు మిస్సింగ్ ఉన్నాయి అని తెలిసేసరికి వీళ్ళకు మళ్ళీ పండుగ దొరికింది. చూడండి, అంటే అల్టిమేట్లీ ఏంటంటే రామ మందిరాన్ని తక్కువ చేయాలి. భక్తులు ఎవరైతే ప్రేమతో ఏవైతే కానుకలేశారో, డబ్బులేశారో వాళ్ళ మనసు కూడా విరవాలి. సో అలా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో నేను అంటాను ప్రేక్షకులు, ప్రతి గుడిలో కొందరు వెధవలు ఉంటారు, ఇలాంటి వాళ్ళు డబ్బులు కొట్టేయాలనేది. దేవుడి డబ్బులు కొట్టేయాలంటే వాడు ఎలాంటి మూర్ఖపు వాడో, ఎంత నీచమైన వాడో మనం అర్థం చేసుకోవాలి. భక్తులు ప్రేమతో ఆ దేవుడికి కానుకలిస్తారు. అది సొమ్ము రూపేనా ఏదైనా, మనం తిరుపతి వెళ్ళినా ఇస్తాం, శ్రీశైలం వెళ్ళినా హుండీలో డబ్బులు వేస్తాం. అయితే మరి అక్కడేం ప్రాబ్లమ్స్ అవ్వట్లేదే. రీసెంట్ గా కూడా తిరుపతిలో ఏవో కొన్ని సొమ్ములు పోయాయి అవి అని గోల్ వచ్చింది. ఏ సపోర్ట్ లేదు, ఎవరు సౌండ్ చేయరు. కేరళలో డబ్బులు కొట్టేశారు, దొంగతనం మాయం, అంటే బంగారం ఏదో మాయమైంది అని వార్తలు వచ్చాయి, ఏ సపోర్ట్ చేయరు. రామ మందిరం మాట వచ్చేసరికి డబ్బులు మాయమయ్యాయి, గోల చేయాలి. అంటే మరి వేరే చోట్ల ఇలాంటివి జరగట్లేదా? జరుగుతాయండి. ఎందుకంటే మూర్ఖపు జనాలు ఈ డబ్బులు కొట్టేయాలి, అందున దేవుడికి భక్తులు ప్రేమతో ఇచ్చే సంపదని కూడా కొట్టేయాలనుకునే దుర్మార్గులు ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతాయి. వాటిని తగ్గించుకోవచ్చు. సో మొత్తానికి ఏంటంటే ఈ గ్యాంగ్ ఏంటంటే ఆ దుష్ప్రచారం అనేది చేస్తుంది. సో మనం ఈరోజు ఏం తెలుసుకుందామంటే, అసలు దీని వెనక ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా జరిగింది, అది రాకుండా ఏం చేయాలి, ఎవరెవరు ఏ పాలిటిక్స్ ఆడుతున్నారు, ఇది ఒకసారి చూసుకుందాం. సో గరుడ పురాణం నుంచి ఒక మంచి శ్లోకాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి. లోభం అన్ని పాపాలకు సంకటాలకు మూలం అనేది. సో సరే, భక్తుల విశ్వాసం ఉంది, వాళ్ళు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. సో కొంచెం బ్యాక్ వెళ్దాము హిస్టరీలోకి.
నవంబర్ 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రామ్ జన్మభూమికి ఆ ల్యాండ్ అప్పగించారు. ఫిబ్రవరి 5, 2020లో ట్రస్ట్ ఫామ్ అయింది, నిర్మాణం మొదలైంది. 2024లో జనవరి 22కి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, చీఫ్ మినిస్టరు, అనేకులు వెళ్ళారు. దీనికి చాలా మందిని పిలవలేదు అని కూడా కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేశారు, మీకు గుర్తుంటుంది. గుడి నిర్మాణం డబ్బులతో, ప్రభుత్వం డబ్బులతో జరగల, ప్రజలు పంపించే డొనేషన్స్ తో నిర్మాణం జరిగింది. కానీ మీరు చూడండి ప్రేక్షకులు, ఈ రోజులలో హజ్ హౌజులు కట్టిస్తారు కదా, హజ్ హౌజులు కట్టించినప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నప్పుడు హజ్ హౌస్ అక్కడ 100 కోట్లు ఇచ్చి కట్టించింది ఆమె. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు 100 కోట్లు కట్టి ఉత్తరప్రదేశ్ లో ఒక హజ్ హౌస్ కట్టించాడు. నేటికి మౌలాలకి, పాస్టర్లకి, వీళ్ళకి గవర్నమెంట్ శాలరీలు ఇస్తుంది, కానీ ఒక్క గుడి కూడా ప్రభుత్వం డబ్బులతో కట్టాలి. మరి ఇది ఎందుకు? ఇన్ని రోజులు తింటున్నారు కదా, దానివల్ల అంత ఇన్కమ్, గవర్నమెంట్ కు కూడా ఇన్కమ్ వస్తుంది కదా, మరి గుడిని కట్టిస్తే ఏమయ్యేది? కట్టించారు అంటే అలా ఉంటారన్నమాట. సరే, ఇప్పుడు అక్కడ కొన్ని డబ్బులు మాయమయ్యాయని పుకార్లు వచ్చాయి. ఓకే, సో దీనికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు చూస్తే సంతోష్ దుబే, ఎవరైతే ఉద్యమ నేత ఉన్నాడు రామ్ జన్మభూమి ట్రస్ట్, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. సో లెక్కల్లో కొంచెం అవకతవకలు జరిగాయి, కొందరు ఉన్నారేమో, అంటే సిబ్బంది వీళ్ళు ఉన్నారేమో అని ఇవి వచ్చాయి. సో కంప్లైంట్ ఏంటి? 7 నుంచి 7.5 కోట్ల ప్రాథమిక అంచనా ఇది దొంగిలించబడ్డాయి. సో విశ్వాసం, భక్తుల విశ్వాసం దెబ్బతిన్నది ఎక్కడైనా తింటారండి. ఎందుకంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళి డొనేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైనా గందరగోళం అయ్యి డబ్బులు మాయమైపోయినప్పుడు, అరే మనం స్వామికి సమర్పించిన డబ్బులు ఎవరో తీసుకెళ్లాడు అని ఖచ్చితంగా ఉంటుంది. సో సరే, ఇక్కడ చూద్దాం అసలు చోరీ ఎలా జరిగింది, ఎందుకు ఈ వ్యవస్థ అనేది విఫలమైంది, ఇది చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో, ఆ ఎస్బీఐ బ్యాంక్ ఇది లెక్కించడానికి తన సిబ్బందిని పెట్టలే. వీళ్ళు ఏం చేశారంటే అవుట్ సోర్స్ చేశారు. ఇక్కడ వాళ్ళ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ పెట్టాలంటే వీళ్ళ దగ్గర స్టాఫ్ ఉండాలిగా, ఆ స్టాఫ్ ని పెట్టాల్సి వస్తుంది. లేదు, కొత్త వాళ్ళని తీసుకొని బ్యాంక్ తరఫున పెట్టవచ్చు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక 5 సంవత్సరాలు గనక ఎవరైనా బయటి వాడు ఆ బ్యాంక్ లో పనిచేస్తే వాడికి ఉద్యోగం కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో బహుశా వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు ఏం చేశారంటే అవుట్ సోర్స్ చేశారు, దాదాపు ఒక 40 మంది. ఓకే, వాళ్ళు అక్కడ కౌంటింగ్ లో ఇంటింగ్ అన్ని చేస్తున్నారు. సో టెంపుల్ సిబ్బంది కాదు ఇది, ఈ కౌంట్ చేసే వాళ్ళు ఎవరు కూడా డిపాజిట్ చేయడం ఇవన్నీ ఎవరు టెంపుల్ సిబ్బంది కాదు. ఎస్బీఐ అవుట్ సోర్స్ చేసి ఆ కౌంటింగ్ చేసి ఆ డిపాజిట్ చేయాలి వాళ్ళు అనమాట. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ లోపం ఎక్కడ జరిగిందంటే, ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కి కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయండి, టోటల్ గా కవర్ చేయలేవు అవి. సో 360 డిగ్రీస్ కెమెరాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి, పోతే అక్కడ అవి లేవంట. సో కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. సో కౌంటింగ్ లో చేసేటప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే కొన్ని ఎక్కడెక్కడో దాచుకుంటారు బట్టలలో, ఈవెన్ పాకెట్లు లేకుండా వేరే చోట పెట్టుకోవచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. ఇంకా 3వ పాయింట్కి వద్దాం. లెక్కల్లో వీళ్ళు ఏం చేశారంటే మ్యానిపులేషన్లు చేశారనమాట. సో 100 రూపాయల నోట్లు కట్టలు ఉంటే అదనంగా మరికొన్ని కట్టలు దూర్చడం, అంటే 100 కంటే ఎక్కువ పెట్టడం. సో రికార్డులలో తక్కువ చూపెట్టడం. ఏంటంటే ఇప్పుడు కౌంటింగ్ మెషిన్లు ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారంటే కొన్ని మ్యానిపులేషన్స్ చేస్తారు. ఒకటి గమనించండి, ఒక వ్యక్తి ఒకటే చోట ఎక్కువ రోజులు ఉన్నాడు అనుకోండి, వాడికి లూప్ హోల్స్ అన్ని తెలుస్తాయి. ఇట్లా చేస్తే మనం డబ్బులు కొట్టేయచ్చు, ఇట్లా చేస్తే డబ్బులు కొట్టేయచ్చు. ఇది ఒకటి జరిగింది. ఇక 4వది ఏంటంటే, వీళ్ళు కౌంట్ చేస్తూ మధ్యలో టాయిలెట్లకు వెళ్ళేవాళ్ళు, టాయిలెట్లకు రెస్ట్ రూమ్లకు వెళ్ళి అక్కడ పెట్టుకునేవాళ్ళు, అక్కడ నుంచి తరలించుకోవడం ఈజీ. సో ఇలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్ వల్ల భక్తులు ఎవరైతే ప్రేమతో స్వామికి వేసిన కానుకలు ఉన్నాయి కదా, అవి అక్కడి నుంచి మాయమవ్వడం మొదలుపెట్టాయి. ఇంకోటి మీరు చూస్తే, వచ్చిన మొత్తం డబ్బుని ఎవరు కొట్టేయలేరు, కొన్ని కొట్టేయాల్సి వస్తుంది. అది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కొట్టేస్తారు. సో టచ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే వెళ్ళిన ప్రతి వాడు ఇట్లా బయటికి వెళ్ళి రాగానే వెంటనే చెకింగ్ చేయరన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు చెకింగ్ చేస్తాడు, వీడు మధ్యలో టాయిలెట్కి పోవచ్చు, రెస్ట్ రూమ్లకు ఎక్కడో పోవచ్చు. సో ఇలాంటివి అక్కడ కొంచెం లోపాలు ఉన్నాయన్నమాట. దీనివల్ల భక్తులు వేసిన డబ్బులలో, కానుకలలో కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు చేశారండి. సో నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ఇది ఒక సంస్థలాగా వీళ్ళేం కొట్టేయలేదు, వ్యక్తిగతమైన లోపాల వల్ల ఈ డబ్బులు కొట్టేయడం జరిగింది. సో నేను చెప్పాను కదండి, నిఘా సర్వేలెన్స్ 360 డిగ్రీస్ కవర్ చేసే సీసీటీవీ ఫుటేజ్ లేకుండా ఓన్లీ 180 డిగ్రీస్ కవర్ చేసి ఉన్నాయి. అయోధ్యలో ఇదే జరిగింది.
కొన్ని ఫుటేజ్లు మాయమయ్యాయంట. దాన్ని చెక్ చేసేవాళ్ళు, అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేసేవాళ్ళు లేక అలాంటిది కొంచెం జరిగింది. సో అధికారికంగా కొంచెం లోపాలు ఉన్నాయి, అవి జరిగాయి. తర్వాత ఫ్రిస్కింగ్ అంటారు. జనరల్ గా వీళ్ళు ఒక దస్తులు వేసుకొని లోపలికి వెళ్తారు. సో దాంట్లో పాకెట్లు అవి ఉండవు. సో లోపలికి వెళ్ళేటప్పుడు, బయటికి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళని చెకప్ చేయాలి. సో కొంచెం ఇష్టారాజ్యంగా నడిచింది అనుకోండి, కొంచెం చెకింగ్ ల్యాక్స్ అయిపోతుంది. ఒక్కోసారి ఫ్రీక్వెంట్ గా చెకింగ్ చేసే అల్లో అంటాడు, వెళ్ళిపోతాడు, అల్లో అంటాడు, బయటికి పోతాడు. సో అలాంటివి కొన్ని జరిగాయి. ఇంకోటి ఏంటంటే, చెప్పాను కదండి, ఒక్కరే వ్యక్తి ఆర్ గ్రూప్ ఆఫ్ వ్యక్తులు ఒక చోట ఉంటే క్రమక్రమంగా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు అలవాటు పడిపోయి చెకింగ్ అనేది ల్యాక్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి 2 నెలలకోసారి కొత్త సిబ్బందిని పెట్టాలి. కానీ అలాంటిది జరగలేదు. 2 ఏళ్ల నుంచి ఈ కాంట్రాక్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే నడుస్తున్నారు. ఇది ప్రాబ్లం. ఇక ఆడిటింగ్ 100% కంప్యూటరైజ్డ్ రసీదులు కానీ రిసీట్లు అలాంటివి ఇస్తే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏంటంటే మాన్యువల్ గా ఒక వ్యక్తి వచ్చి ఒక డొనేషన్ ఇచ్చాడు అనుకోండి, మాన్యువల్ గా రాస్తే ఆ మాన్యువల్ రాసిన చిటిని మ్యాన్ చేయడం, బుక్కులు మాయం చేయొచ్చు. ఎందుకంటే ఈ బుక్కులన్నీ కూడా సిస్టమ్ లోకి ఎంట్రీ లేవు. ఒక బుక్ మాయం చేసామనుకోండి, ఆ బుక్ కి సంబంధించిన డొనేషన్స్ మొత్తం మాయం చేయొచ్చు. అదే కంప్యూటరైజ్డ్ అనుకోండి, మొత్తం క్యాల్కులేట్ చేసి ఇస్తుంది, అదే ఇష్యూ ఉండదు. ఇది ఒక ప్రాబ్లం. సో ఈ లోపాల వల్ల, అది కాకుండా లాంగ్ టైం కొందరు అక్కడ ఉండడం వల్ల ఇలాంటివన్నీ అక్కడ జరిగి డబ్బులు అవకతవక జరిగింది. సో అఫ్ కోర్స్ దీని మీద దర్యాప్తు ఎప్పుడు కంప్లైంట్ వెళ్ళింది? June 13th, మొన్న జూన్ కంప్లైంట్ జరిగింది, సిట్ ఫామ్ చేసింది. 23 కల్లా ఆ 10 days లో ఆ సిట్ వచ్చేసింది. సీఎం యోగి గారికి ఆ రిపోర్ట్ కూడా వెళ్ళిపోయింది. సో ఈ మధ్యలో ఏం జరిగింది? 15 నుంచి 20 వరకు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు మొత్తం చెకప్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. 113 మంది ఎవిడెన్సెస్ తీసుకున్నారు. ప్లస్ అఫ్ కోర్స్ సుప్రీం కోర్టు కూడా ఏమనింది అంటే ఒక పిల్లు కూడా తీసుకుంది. సరే ఇక్కడ ఏం జరుగుతుంది, అవకతవకలు ఇవన్నీ ఆ సుప్రీం కోర్టులో కూడా విచారణకు స్వీకరించింది. అఫ్ కోర్స్ అది ప్యారలల్ గా మనకు జరుగుతుంటుంది కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ కీలకంగా ఎవరు నిందితులు అంటే తిన్ను యాదవ్ అని ఈయన కార్యదర్శి అంతా, చంపత్రాయ్ అని ఒక ఆయన, వీళ్ళు ముఖ్యమని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళే కొంచెం మేబీ అక్కడ ఉండేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. సో సిట్ ఇన్వెస్టిగేట్ చేసింది, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆల్మోస్ట్ 80 లక్షల వరకు మళ్ళీ రికవరీ అయింది, నగలు కానీ. వీళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులతో కొన్ని ఆస్తులు కొనుక్కున్నారు. జనరల్ గా లూజ్ క్యాష్ ఎవరు పెట్టుకోరు కదా, ఏదో అక్కడ ల్యాండ్ ఏదో కొనేసుకుంటారు, అట్లా జరిగింది అనమాట. సో వీళ్ళ మీద క్రిమినల్ కన్స్పిరసీ అని ఇవన్నీ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి. బిఎన్ఎస్ కొత్త చట్టం వచ్చింది, దాని కింద కేసులు బుక్ అయ్యాయి. సో అది. ఇంకోటి సీనియర్ ఎవరైతే ట్రస్టీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు రాజీనామాలు కూడా చేశారు. చంపత్రాయ్ అన్నట్టయినా, అనిల్ మిశ్రా అన్నట్టయినా చేశారు. ఈ 8 మంది ఎవరైతే ఈ 40 మందిలో ఉన్నారో వాళ్ళలో చాలా మంది అరెస్ట్ అయ్యారు. అది ప్యారలల్ గా నడుస్తుంది. సో ఈ ల్యాక్స్ సిస్టమ్ ఉండడం వల్ల ఇవన్నీ జనరల్ గా జరుగుతాయండి. సో మరి ఇది కేవలం అయోధ్య రామ మందిరానికే పరిమితమా? ఎక్కడైనా జరగవచ్చండి. ఇప్పుడు రామ మందిరంలో ఈ నోట్ల లెక్కింపు మాన్యువల్ గా చేశారు, మాన్యువల్ రిసిప్ట్స్, దీనివల్ల ఇది జరిగాయి. మనకు ఆల్రెడీ తెలుసు, తిరుపతి తిరుమల దేవస్థానంలో పరకామణి లెక్కింపులో అక్కడ కూడా డిజిటల్ ఆడిట్స్ ఇవన్నీ రికార్డులు చాలా వరకు మాయమయ్యాయి. కొన్ని ఉంగరాలు, కొన్ని కిరీటాలు, కొన్ని హారాలు కనిపించట్లేదని వార్తలు మనం విన్నాం. శబరిమల కేరళలో అక్కడ కూడా 23 కిలోల బంగారం చోరీ అయింది, ఈ వార్తలు వచ్చాయి. మరి దాని గురించి వీళ్ళు ఎవరు మాట్లాడట్లే, ఈ మేధావులు, లెఫ్టిస్టులు. సో చూడండి, రామ మందిరం కట్టడం ఇష్టం లేదు, అది వచ్చినందుకు బాధ కాబట్టి ఛాన్స్ దొరకగానే దాని మీద బురదేయాలి కొంచెం, అట్లా ఇలా పని. సరే ఇప్పుడు చర్చిలలో వక్త పేరున ఎన్ని వక్త ల్యాండ్స్ కబ్జాలు చేసుకోవట్లే ఈ పొలిటీషియన్స్, లేకుంటే ముస్లిం లీడర్స్. కాలేజీ కట్టుకున్నారు, దానికి లీజుకి ఇచ్చారు. వీడు మాత్రం వెనక నుంచి కోట్లు తింటాడు. అఫీషియల్ గా మాత్రం ఒక 100 రూపాయలు, 200, 1000 రూపాయల రెంట్ ఉంటుందని. బిలీవర్స్ చర్చ్ ఉంది, కొన్ని ఎకరాల ఆక్రమణ చేసుకున్నారు, కుంభకోణాలు చేశారు. దీని గురించి వార్తలు వచ్చిన ఈ కమ్యూనిస్టులు మాట్లాడరు. ఎక్కడ మాట్లాడాలంటే రామ మందిరం దగ్గర మాట్లాడాలి. ఎందుకంటే అది వచ్చింది, గుడి కట్టారు కాబట్టి ఆ బాధ అట్లా వెలగొక్కుంటూ ఉంటారు. ఇది అన్నమాట. ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన సమాజంలో ఉన్నారు. ఇది కాకుండా రాజకీయ నాయకులు, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళంతా కూడా ఎన్నికల్ని దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి, నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి టార్గెట్ ఎట్లా చేయాలి? యోగి ఆదిత్యనాథ్, బీజేపీని, రామ మందిరాన్ని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ ఆడాలి. ఇవి నడుస్తుంటాయి. వాళ్ళు పొలిటిక్స్ చేయకుంటే ఆశ్చర్యం, కానీ చేస్తే ఆశ్చర్యం ఏముంది. సో
ఇంత వచ్చినా కూడా గుడికి వచ్చే భక్తులు తగ్గట్లా, విరాళాలు తగ్గట్లా. ఎందుకంటే ప్రజలకి తెలియదండి. ఇప్పుడు కొన్ని లోపాలు జరుగుతాయి. ఇంకోటి, ఈ రామ మందిరం ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి అంత ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, టీటీడీ నుంచి సలహాలు తీసుకున్నారు. కాశీ విశ్వనాథ్ ఆల్రెడీ కట్టి ఒక సిస్టమ్ లో నడుస్తుంది. వాళ్ళ నుంచి కొన్ని సలహాలు తీసుకొని ఒక CEO నిర్మించి ఇక సపరేట్ గా మొత్తం కంప్యూటరైజ్ చేసి అట్లా దాన్ని చేయాలని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ ప్రాసెస్ అంతా నడుస్తుంది ఇప్పుడు. సో స్టార్టింగ్ లో చాలా ట్రబుల్స్ ఉంటాయండి. బట్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్స్ కానీ లేదంటే ఈ లెఫ్ట్ లాబీ దీన్ని సాకుగా పెట్టుకొని భక్తుల విశ్వాసాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇది దుర్మార్గం, ఇది అలా చేయకూడదు. సో అదే అన్నమాట. సో ఇప్పుడు సెట్ ఏం సిఫార్సులు ఇచ్చింది, వాళ్ళు ఏమన్నారంటే నాయకత్వం మార్పు జరగాలి. అంటే కాశీ విశ్వనాథ్ లో ఏదైతే CEO ఉంటారో ఆయన అన్ని అధికారాలు ఉంటాయి, ఆయన నియామకం ఒకటి జరగాలి. సో హీ విల్ అన్ని మేనేజ్ చేసుకుంటాడు. అదొకటి. రెండవది ఏంటంటే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎవ్రీడే కౌంటింగ్ జరుగుతుంది, ఎంత వచ్చింది, వీక్లీ ఆడిట్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఏదైనా మిస్ అయినా కూడా వెంటనే పట్టేయచ్చు. అదనమాట. ఇంకోటి, కంప్యూటరైజ్డ్ చేసామనుకోండి, ప్రతిదీ కంప్యూటరైజ్డ్ స్లిప్ ఇచ్చారనుకోండి డొనేషన్స్ కి, ఇక అది దాన్ని కొట్టేయడానికి అవకాశం లేదు. అదే మాన్యువల్ గా రాయడం మొదలు పెట్టామనుకోండి, అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. తర్వాత అదే చెప్తున్నాను, మాన్యువల్ రిజిస్ట్స్ పోయినాయి, కంప్యూటరైజ్డ్ అయిపోయింది, QR కోడ్లు పెడతారు, ఇది బెస్ట్. తర్వాత స్ట్రిక్ట్ సెక్యూరిటీ కూడా, అంటే చెకింగ్, ఫ్రిస్కింగ్ ఇవన్నీ చేయడము, వాళ్ళని మధ్యలో టాయిలెట్లకు పోకుండా అక్కడ పోకుండా, పోయినా కూడా మళ్ళీ చెక్ చేసి పంపించడం, వచ్చేటప్పుడు మళ్ళీ చెక్ చేయడం, ఇవన్నీ చేస్తే ఈ డబ్బులు కొట్టేసే ఛాన్స్ అనేది తగ్గిపోతుంది. అది కాకుండా ఐ థింక్ రామ మందిరంలో ఒక 10 హుండీలు పెట్టినట్టున్నారు. 10 కాదు, ఒక 2, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఒక 2 పెడితే కొట్టేయడానికి అవకాశం ఉండదు. ప్లస్ ఇంకోటి, ఆ హుండీలు ఎక్కడైతే పెట్టారో అది కూడా ఈ CCTV కెమెరాలు కవర్ చేసేటట్టుగా పెడితే ప్రాబ్లం ఉండదు. ఇంకోటి, ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ కూడా కెమెరాలు 360 డిగ్రీస్ కనుక కవర్ చేస్తే ఇష్యూస్ ఉండవు. సో రామ మందిరానికి డబ్బులు ఇవ్వడం అంటే కేవలం అది మామూలుగా ఇవ్వడం కాదండి. అక్కడికి వెళ్ళే భక్తులు కూడా ఒక ఆధ్యాత్మికమైన చింతనతో వెళ్తారు, వాళ్ళు భక్తితో వెళ్తారు. సో ఆ భక్తితో వెళ్ళిన భక్తులకి ఎంతో శ్రద్ధ ఉంటుంది. దేవుడికి ఏదో కోరుకుంటారు, మొక్కులేవో కోరుకుంటారు, ఆ మొక్కులు తీరినప్పుడు డబ్బులు ఇస్తారు. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆ టెంపుల్ ట్రస్ట్కు ఉంటుంది. సో ఆ CEOలు కానీ వీళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని రామ మందిరంలో ఇంత గొడవ జరుగుతుంది అని దాన్ని పొలిటికల్ గేమ్ ఆడడం అనేది తప్పు. మీకు గుర్తుంటే ప్రేక్షకులు, రామాయణం ఉత్తరాఖండలో ఒక ప్రక్షిప్త సర్గ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక బ్రాహ్మణుడు తనకు భిక్షం ఎత్తుకుంటే భిక్షం దొరకకుంటే ఒక కుక్కను రాయితో కొడతాడు. సో ఆ కుక్క ఏం చేస్తుందంటే ఈ బ్రాహ్మణుని రామచంద్రుడి దగ్గరికి తీసుకుపోయి సభలో చర్చ పెడుతుంది. అప్పుడు ఈ కుక్కనే చెప్తుంది అన్నమాట, ఈ బ్రాహ్మణుడు చాలా కోపం ఉన్నవాడు, ఈయనని ఆ గుడికి ధర్మకర్తగా మేనేజ్ చేసేవాడిగా నియమించు శ్రీరామచంద్ర అంటే రాముడు కూడా ఓకే అంటాడు. దీని పరమార్థం ఏంటంటే టెంపుల్ మేనేజ్ చేస్తూ అక్కడ ఏ అవకతవకలు జరిగినా, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా బాధ్యత అంతా కూడా ఆ ధర్మకర్తకే పోతుందన్నమాట. అంటే ఆ పాపం అంతా అక్కడికి చేరుతుంది. సో గుడిలో ఏ పాపం జరిగినా, ఏ తప్పు జరిగినా ఆ ధర్మకర్త మరో జన్మలో కుక్కగా పుట్టుతాడు. అది అక్కడ ప్రక్షిప్త సర్గలో చెప్పిన మాట. సో ఇది ప్రక్షిప్తమనే అంటారు, నిజం కాదనుకుందాం. సో ధర్మకర్తగా ఉండేవాడు ఎంత నైతిక దృష్టితో, ఎంత ఆధ్యాత్మికమైన భావనతో ఉండాలో మనకు ఈ కథ చెప్తోంది. సో అక్కడ ఉన్నవాళ్ళు ఆ ఆధ్యాత్మికతని డెవలప్ చేసుకోవాలి. అలాగే అక్కడ వచ్చే భక్తులకు మర్యాదలు ఇవ్వాలి, వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. వాళ్ళు భక్తితో సమర్పించుకునే కానుకల్ని జాగ్రత్త పరిచి ఆ డబ్బులతోటే మళ్ళీ సనాతన ధర్మాన్ని గాని ఆ గుడిని గాని అభివృద్ధి పరిచే పని కనుక చేయగలిగితే ఆ రామచంద్రుడు కూడా సంతోషపడతాడు. సో అది ప్రేక్షకులు, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.